బిడ్డ అడుగుతుంటే సప్పుడు ఏరేంద్ర మొగడు పిల్లలు ఇద్దరు అప్పుడే ఆధార్ కార్డ్ పని మీద పోతున్నామని. ఓహో అట్లనా? అవునే పోరి, నా కొడుకున్న కోడలు ఎడగనిపించిరే నీకు? హాస్పిటల్ కనబడ్డారు. ఇద్దరు పిల్లి ముఖాలేసిరేంద్ర. ఇప్పుడు ఎప్పుడు కొడుక ఏడిపోయిర్రో? అమ్మా నిజంగానే ఆధార్ కార్డులకు పోయినామమ్మా. వస్తుంటే మధ్యలో దీనికి నెత్తిన వస్తుందంటే చూపెట్టడానికి పోయినా. అయితే ఏమైంది? అవునా కొడుక? అట్లనా? మరి దీంతో డాక్టర్ అన్నాడట కదరా, వాళ్ళిద్దరు పిల్లలు గానికే చూపించుకోనికి వచ్చిరని అన్నారట కదరా? అవునత్తమ్మా, ఆధార్ కార్డు కని పోయి వస్తుంటే ఇవాళ బుధవారము హాస్పిటల్లో పెద్ద డాక్టర్ వస్తాడంటే ఇంత దూరం వచ్చినాం కదా, ఒకసారి చూపెట్టుకొని పోదామని పోయినాం. మరి నాకు చెప్పలేవేంది ఆధార్ కార్డు పని మీద అని అబద్ధం చెప్పి? ఓహో ఈ పని మీద పోయినారు మీరు? అయ్యో అబద్ధం ఎందుకు చెప్తాం అత్తమ్మా, ఆధార్ కార్డు పని మీదనే పోయినాము. ఇవాళ బుధవారము పెద్ద డాక్టర్ వస్తాడని ఒకళ్ళు చెప్తే అట్లా చూపెట్టుకొని వచ్చినాం అంతే. అబ్బా నన్నే పిచ్చిదాన్ని చేసారు కదనే మీ ఇద్దరు కలిసి. ఈరోజు బుధవారము పెద్ద డాక్టర్ వస్తాడని తెలిసి కూడా మీరు ముందే ప్లానింగ్ చేసుకొని నన్ను అవలదాన్ని చేసారు కదనే. నీతో అబద్ధం ఆడ హాస్పిటల్ పోనీకి అవసరం మాకేముందమ్మా? ఏమన్నా ఉంటే నీకు చెప్పే పోతాంగా. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా భోగం మాటలు మాట్లాడుతున్నావారా? భోగం ఉండకూడక. అయినా మేము ముందే అనుకొని హాస్పిటల్ పోవాలంటే మా దగ్గర పైసలు ఉండాలి కదా అత్తమ్మా. హాస్పిటల్ పోతానికి నువ్వే కదా పైసలు ఇవ్వాలి మాకు. అంతా నీ దగ్గరనే ఉందే బడ్డుముండ నాటకం. వానికి మాయ మాటలు చెప్పుకుంటా వాని పిచ్చోని వేసుకుంటా వాని దింపుకుంటున్నావే నీ వెనక. ఏందత్తమ్మా అట్లా మాట్లాడుతున్నావు? నేనేం చెప్పినా, నేనెందుకు దిప్పుకుంటున్నా? మళ్ళా నా మీదకే మాట్లాడుతున్నావేంది? చెప్పే నువ్వు దాకా గోలేవా? చెప్పే మీ అమ్మ చెప్పే. అవును హాస్పిటల్లో పోయినాం. ఇప్పుడు ఏం మరి? నువ్వు లేవు అవునా పాడుకోవు. నువ్వు ఇంట్లో కుక్కు తెచ్చినావునా, కారం తెచ్చినావునా, ఇంట్లోకి నెల తెచ్చినావునా నువ్వు? నీ పెళ్ళాన్ని కాయాలి, నిన్ను కాయాలి, మన మాట విలువ లేకుండా చేస్తున్నావు రోజు. నువ్వు ఒక రోజు నా ఒక జత పనులు కొనుకొచ్చుకున్నావారా? లేవే నువ్వు లేవు. నువ్వేమంటే అంత కొలపడం లేవు. ఇన్నా అవే వద్దా అంటే పోదాం అని తీసుకున్నా. ఇప్పుడు మా అమ్మతోనే కొట్టిస్తావు నన్ను. ఇవ్వదాకా పోలేమన్నావు కదా నీ హాస్పిటల్కి. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావే మాకు తెలియకుండా? ఎన్నో మాట్లాడతావే ఇట్లా? సంసారం మొత్తం ఆగం చేస్తున్నావు కదా. నేను హాస్పిటల్ పోయేటప్పుడు ముందే చెప్పిన నాకు అత్తమ్మకి చెప్పి పోదామని, ఆయననే వినలేడు. అన్ని అబద్ధాలు చెప్పకే. నా కొడుకు ఏమట్లా వేయడు, వాన్ని నువ్వే తీసుకుపోయినావు. పోనీరా అత్తమ్మ, పోయింది హాస్పిటల్కే కదా. నీకు దీని గురించి తెలియదే. ఇది ఇప్పటి ఎన్ని అబద్ధాలు చూస్తున్నావు కదా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నేను కూడా ఇదే ఇంట్లో నా అత్త పొమ్మన కాడికి పోయినా నీ లెక్కలు చేయలే సంసారము అడగబట్టి కదా. నా మొగడు నా కొడుకు కూడా ఇప్పటి వరకు ఒక అబద్ధం ఆడలేదు. నా ఇంట్లోకించి నాకు అబద్ధం చెప్పి నా కొడుకుని తీసుకుపోయినావు కదనే. నువ్వు ఎట్లా ఇంట్లోకి వస్తావు నేను కూడా చూస్తావు. నువ్వు వేడికి పోతావు, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టినావు అనుకో నేను చంపనే చంపుతా. ఏమనుకుంటున్నావు? నర్రా పడుకున్నాడు, దాంతో బయట పోతావా ఇంట్లోకి వస్తావు? నర్రా నడు నడు బయట చూస్తాడు లోపల. కాదే, మేము హాస్పిటల్ ఉన్న సంగతి మా అత్తమ్మతో ఎందుకు చెప్పిను? నాకేం తెలుసు అక్క, నేను హాస్పిటల్ పోయి వస్తుంటే అడిగింది. నాకేం తెలుసు మీరు చెప్పి పోయిరని నేను అనుకున్నా. నాకు ఇట్లా అయితే నాకేం తెలుసు అక్క, లేకపోతే చెప్పిపోతుండే అక్క.
సరేరా నువ్వు మీ ఇంటికో. నువ్వు ఏడికి పోతావు అక్క? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా, నువ్వు పో. వద్దు తీయక్క, పోకక్క. అక్క పోకక్క. ఓ పోరి, చెప్పత్తమ్మా. ఇగో ఈ పైసలు పట్టుకొని పోయి ఎవలో పూల పైసలు ఇవ్వాలనో ఇచ్చిరాపో. అగో 1000 రూపాయలు ఉన్నాయేందత్తమ్మా? సరిపోతాయా ఇవి గంతమందికి? ఏగా పోరగాన్లు ఇంటికొచ్చి ఎట్లు ఇజ్జద్ది ఇస్తానులే. వాళ్ళ అవ్వ కూడా ఎవరితోట అన్నదాట పోరగాన్లను పనికి తీసుకొని పైసలు కూడా ఇత్తలేరని. ముందుగా వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇచ్చిరాపో పైసలు. సరే, ఈ 500 అంటే వాళ్ళకి పోతాయి ఆ పోరగాళ్ళకు. మరి 500 ఒకటే ఉన్నాయి కదమ్మా, 6 మంది 6 కూళ్ళు, మరి వాళ్ళకేమి ఇవ్వాలి? ఎవరెవరికైతే వాళ్ళకి ఇచ్చిరాపోవే. ఆ పోరగాన్లు ఇంటికొచ్చి ఇజ్జద్ది ఇస్తారని భాగ్యక దగ్గరకు పోయి అడుక్కొచ్చిన, పోయి ఇచ్చిరాపో. అవునా, సరేది అత్తమ్మ, ఇవైతే ఇచ్చొస్తుంది. అది అత్తమ్మ, అన్నం వండినా కానీ కూర ఏమి వండలేదు. మళ్ళా మీ కొడుకు వచ్చిండు అనుకో, ఆకలి ఆకలిని ఆగం చేస్తాడు. జర కూర వండు. సరేది. సప్న, ఓ పిల్ల, ఏందే అక్క? ఇక పట్టపోరి మీ కూల పైసలు నీ అన్నగాని. ఈ వీటి కోసం ఇంటికొచ్చి ఇద్దరు. ఏందక్క గిట్లా మాట్లాడతావు? కూలి పిలిచేటప్పుడేమో నిమ్మలంగా మాట్లాడతావు, కూలిచేటప్పుడేమో కసిరిచ్చుకుంటావేందక్క నువ్వు? మరి లేకపోతే ఏందే పిల్ల, మీ అన్నం దొలుకొని ఒకటే రాబడుతుంది పైసల కోసం. ఓ 4 రోజులు ఆగలేవా? వా అక్క, నేను వచ్చిందే ఒక్కసారి గడికి వచ్చినట్టు మాట్లాడతావేందక్క? మా నాడు గుంజుకొస్తూనే వచ్చిన నేను, లేకపోతే నేను రాకపోదు. నీకు మొన్ననే చెప్పినా కదా అక్క, గుంజుకొస్తూనే వచ్చినని. ఏమవుతాయే కదా, ఎవట్టు ఎప్పటికుని ఇచ్చేటియే కదా. వా అక్క, ఆ వాయిని ఇయ్యరాదే, పనుంది. నీ కూలికొచ్చినప్పుడు జరుపుతా గానీ. మంచిగా ఉన్నావు చెల్లె. మరి మిగిలిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇప్పటికే 2 కూలి తక్కువ పడ్డాయి అంటే. అయ్యా అక్క, అమ్మా ఏం కూర ఉండలేదండి? ఏం కూర కావాలి నీకు? ఏం కూర కావాలి? కూర కావాలనా? ఎప్పుడు కూర కూర ఇదే కొడతావా? భయం ఉందా నీకేమన్నా? ఏం అవసరం లేదా? ఎందుకు కొడుతున్నా? ఎట్లా చేయాలి? తినకపోతే ఏం కాదు. కూరలు ఎట్లా తింటారు? ఎప్పుడు కూరలోకమేనా? ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏ సోయి లేదారా? ఎప్పుడు తిండి 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 లోకమేనా? భయం ఉందా? ఏమన్నా ఎట్లా పడుతుంది? అటు ఇటు చూస్తున్నా? కూర ఉండలే అన్నది కొడుతుంది. భయమా? భయమారా? ఏంటి ఆగేది? ఏమైంది? ఏమన్నారా? కూర ఉండలేదని అడిగినది కొడుతుంది. ఒక నిమిషం ఆగే మాట్లాడుతున్నావు. ఆగకపోతే ఇక నువ్వు పెద్ద గనకాలం చేసుకొని వస్తున్నావు అని ఆగని చెప్తున్నావు. కాదు, కూర కోసం ఎందుకు కొడుతున్నావు అని చెప్పు. కొట్టకపోతే ఏం చేయాలి మరి? నారంది నాకుంటుంది, నేను రంది వీనుకుంది. దర్శేపా మాట్లాడదా? ఏం చేసేవారు అసలు నువ్వు? ఏం చేయలే, కూర ఉండలేదని అడిగినా కొడతానే ఉంది. ఏమన్నా నీకు దవాకున్నా అదే? పోరడు కూర లేదని అడిగాను కొడతాడు. నువ్వు నోరు బంద్ చేయి. నాకు తలకాయ తిరుగుతా, నేను ఇవ్వదని కూడా. పిచ్చిదానా, ఎందుకే నీకు చిన్న పెద్దానికి తలకాయ తిరుగుతుంది? నాకే కొమ్మ చూడు మరి. నాయనా, అమ్మ కోపం అది కాదు, ఎవరి మీద కోపమో నా మీద చూపిస్తుంది. ఏమైందిరా? అమ్మ నాడు ఏమైందా? ఏమైంది చెప్పు. నాకేం కాలే కానీ నడుగురి నుంచి ఫస్ట్ ఇట్లా నడుగురి. ఏం లేదంటే? అరే చిన్న నువ్వని చెప్పిడ్డా? ఏముందే, అమ్మ వదిన అన్న మస్తు పంచా పెట్టుకురు. అవునా? అవునా? అవును, అన్నతో పంచాయతీ పెట్టుకుంది. సరే సరే, మరి దాని యొక్క పంప విని కొడతాం ఎందుకే మరి? సరేగా ఇంట్లో మరి పంప, కూర్చొని మాట్లాడదు అందరి. అసలు ఎందుకు వచ్చిన పంచాది? ఏమైనా చెప్పు. ఏందయ్యా నువ్వు నన్ను అడుగుతావు? అడుగుపోతాను, ఇంటికి పోయి అడుగుపో. అట్లా కాదే, పంచాయతీ ఎట్లా వచ్చిందో ఆ ముచ్చట చెప్పు నాకు. దాన్ని అడిగేది ఉంటే దాని టైం వచ్చిన అడుగుతాను మొత్తం. అది అయిన మాటలు కాని మాటలు నాకు చెప్పుకుంటా ఎటేటో తిరిగేసి వస్తుంది. మళ్ళా మన పెద్ద కొడుకుని మన మాట వినకుండా చేసింది ఆడిది. అటు ఇటు అంటే ఎటు తిరిగి వస్తుంది? ఏమో నాకేమేక అది ఎటు తిరగబోతుందో. మనిషి కాదే, యువత ఎటు పోతుందో తెలియదు. ఆయనకు ఎటు తిరుగుతుందో తెలియదు అనుకో. నేను ఎందుకంటే ఇంట్లో నేను అగో నన్ను అంటాడేం బ్రో?
ఇక చూడయ్యా, నేను బయటకు పోయేసి వస్తున్నా. మూడు పిల్లలు ఇద్దరు బొమ్మలు ఎక్కడ రెడీ అయ్యి బయటకు పోతురు. ఏడికి పోతున్నావు బిడ్డ అనగానే, అమ్మ మేము ఆధార్ కార్డులు వేయించుకొని పోతామని నీ కొడుకు వలికిండు, మంచిగా ఆని ముత్యాలు వలికిండు. సరే తీ పాడుగానే ఆధార్ కార్డులే కదా చేయించుకొని తీ అని నేను పూసుకున్న చీరని తప్పి పోరానన్నా. గంతే. ఆధార్ కార్డా ఎన్నిసార్లు చేయించుకుంటారే? గా మొన్నసారి చేయించుకొని వస్తున్నారు కదా, మళ్ళా పోయారా ఇప్పుడు? మళ్ళా పోయిర్రు వాళ్ళు. అదేదో ఆధార్ కార్డు మీద తంబో ఏదో పడతలేదని చెప్పిపోయిర్రు మీ కొడుకు. కాదే పోతే వదిలిపోయినవే గాలి పంచబెట్టుకుంటావు. గొట్ల కాదురా, మెదడు తక్కువ ఉండ కొడుక. నాతోటేమో ఆధార్ కార్డు వేయించుకుంటా అని చెప్పిపోయిండు నీ కొడుకు. మళ్ళా భువనగిరికి పోయి మూడు పిల్లలు ఇద్దరు సినిమా శిఖాలు తిరిగి మళ్ళీ దాకానే పోయిర్రట. ఇట్లా పోయా నీకు చెప్పిరే? ఇక లోకం అంతా గుడ్డోలు కావచ్చు, ఎవ్వరు చూడరు, ఎవరు చెప్పకుండా వచ్చిన నాకు. బొమ్మా నువ్వు ఇచ్చినల్సేనా ఇదంతా? నేనే అలసిచ్చిన కొడుక. మీ అన్నకు మీ వదినకు ఇద్దరికి దగ్గరుండి రెడీ చేసి పొర్రి కోడలా పొర్రి కొడుక అని చెప్పిన. దాన్ని గిట్ల ఎందుకు తిరిగేసి వస్తున్నావే అన్న దానికి ఇంత కోపం తెచ్చుకొని పంచాయతీ పెట్టుకొని తన అమ్మగారింటికి పోయింది. అవునే, తిరిగి వచ్చుడు బరాబరే, అబద్ధాలు చెప్పుడు బరాబరే, దెంకపోవడం కూడా దాని ఇష్టమేనా అంతా? మరి ఏం చేయాలయ్యా, నీ కోడలు భాగవతం అట్లుంది. సరే పోనీ పోతే మనకేందట? పోవుడు కాదు, మనకి ఇదే మంచి సందు. ఎందుకే, ఏం చేద్దాం మరి? నేను మొన్న పెద్ద బిడ్డ దగ్గరికి పోయేసి వచ్చిన కదా పలానా ముచ్చట గురించి. మరి ఏం చేద్దాం? మళ్ళా ఏం చేసుడు ఏం లేదు, పెద్ద బిడ్డకు ఫోన్ చేద్దాం, మనం తోలుకొని రమ్మందామని చెప్పుదాము. వస్తుంది మరి వానికి ముచ్చట చెప్పరాలే, ఎట్లా మరి? వానికేంది చెప్పేది, వాని ఒడి పెట్టి ఒప్పిస్తా. సరే మరి, ఇది ఎన్నటికైనా ఇది పనికిరాని బండనే, దీనివల్ల మనకి ఇలాంటి ప్రయోజనం లేదు. నువ్వు అన్నట్టే చేద్దాం, వాళ్ళు పిలిపి మరి మాట్లాడదాం. ఈ రోజైనా రేపైనా నేను పిలిపిస్తా కానీ ఈ 2 రోజులు నువ్వు పని చేయి. సరేనా మరి, ఈ ముచ్చట ఎవరు తెలియకు, ఇట్లా ఉడగొడదాం వల్ల. అది నేను చూసుకుంటా తీమా. అదే అంటున్నా మరి, పిలిపి. నర్ర పడుకోన్నాడు, తిండి తిండి నేర్చిన వాళ్ళు ఇంత కూర నీ ఎత్తేస్తా. నిమ్మలంగా మరి నేను చేసుకోదా? రే బికార్ మొక్కపొడా, నేను చేసుకోగా ఇట్లా అద్దనా నీకు ఇట్లా అడ్డం వస్తున్నానా? అంత కాదే, నువ్వు ఇస్తేనే చేసుకుంటా, లేకపోతే నీ ఎమ్మండే పడతా. అరే పిచ్చోన్వా మంచోన్వా, గీ ఒడ్లు నింపే కాడికి వచ్చి ముద్దిమంటే ఏడికెళ్ళాలి? నీ ఎవగాడ అడిగిమన్నారే, జనం తసంత పదం, నాకేం ప్రాబ్లం లేదు. రే బాడుకో, ఆడ మా నాయన ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా నాయన ముందు ఏంద్ర కథలు పడుతున్నావారా? కొట్టుకో, ఎంత కొట్టుకో, కానీ నాకైతే ముద్ది. నిన్ను ఎంత కొట్టినా వేస్టేరా, దున్నపోతు మీద వాన పడ్డట్టే. నాది కూడా సేమ్ ఫీలింగ్. పోరా నువ్వు ఇక్కడ నుంచి ఓ ఫస్ట్. ఇంకోసారి ఒడ్ల కాడికి వచ్చి సైగలు చేసినావు అనుకో, మా వాళ్ళకి చెప్తా. అట్లనే నువ్వైతే పో, నువ్వు ఎట్లా ఒడ్లెత్తుతావో ఎట్లా పోవో చూస్తాపో. అరే నీతో పెద్ద తలకే నొప్పి ఉంది కదారా నాకు. ఇది రోడ్ రా, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. నాకు ఇచ్చేది నీకు వచ్చింది కానీ పెట్టు. సరే అడు తిరుగు. అరే అట్లకి ఎవరు వస్తూ లాగురా. అరే మమతా ఆగురా. ఏమైంది ఎప్పటికైనా దమ్ము తీసుకుంటారు వస్తున్నావు? కిషోర్ గాలిలో లక్క రైల్వే స్టేషన్ ఇక్కడ కూర్చొని మస్తు ఏడుస్తుందటరా. నీకో చెప్పిర్రా? మా బాబాయ్ ఉరిపోతుంటే రైల్వే స్టేషన్ కన్నా కనబడ్డదటరా. ఫోన్ చేసి చెప్పమన్నాడు వాళ్ళకు. జర నువ్వు చెప్పరా, అదే నేను ఎవరికి లేట్ అవుతుంది. సరే పో, నేను చెప్తా పో. అరే నువ్వు చెప్పురా, వాళ్ళు జర పంచాయతీ మీద ఉన్నారు, సరేనా? ఏమైందిరా, ఇంతసేపు అయింది అటే పోయినావు? ఓరేవా, ఒక్క పని మీద పోతే 4 పనులు పడతాయి. పోగానే అవుతుందా ఇక? సరే కానీ ఇదేది నువ్వు వండుతున్నావు? ఏగా కుల పైసలు ఇచ్చిరాపో అంటే వేయిందిరా. ఆ పోరగాన్లు ఇంటికి వచ్చి ఇజ్జత్ దియబట్టిరి. అక్కను బదలడుకొచ్చిన ఇచ్చిరాపోయి అన్నందుకు కూర అండు అన్నది. ఇక అండుతాను, ఏం చేయాలి? అగో పత్తం క్వశ్చన్ ఇద్దామంటే కదనే, మళ్ళీ బదలడుకొచ్చి ఇలా కుల పైసలు. ఆ పోరగాన్లు ఎట్లింటికి వచ్చిర్రా? అట్లా ఒకళ్ళు ఇంటికి వస్తే నాకు నచ్చది. గాల గురించి బదలు తెచ్చిందా?
ఏం కూర వండుతున్నావే? ఏమున్నదిరా ఇంకా వంకాయ ఆలుగడ్డ కోసి అంటున్నా. పోపో దప్పు వండిపోయి అవ్వా, అంతా తిరిగి వచ్చే వరకు ఆకలి అవుతుంది. అంత ఆకలికి ఆగే బదులు ఏమన్నా తినరాపోయినవురా? నాకు బయట తినబుద్ధి కాదే, కోపం వస్తుంది. వస్తొచ్చింది గాని పోయిన పని ఏమైందిరా? మరి పత్తి రేటు ఎట్లున్నది? కొంటా అన్నారా పత్తి? అయిందే, మన ఊళ్ళో కన్నా ఆన్యనయం 8,500 ఇస్తురు క్వింటల్కు. అవునారా? అయితే రేటు బాగున్నప్పుడే దబ్బున పోయి అమ్ముకరాపో. ఈ అవ్వ ఆ పత్తి మిల్లు ముంగట ఓ బండ్లు ఈ నుంచి ఆడదాకా పొడుగున్నాయి. ఒక్కోటి 24 గంటల నుంచి వెయిట్ చేస్తున్నట. సరే ఇక రేపు పోయి ఆడ పెడతా. దబ్బున తెలిసినోడు ఆయన చక్క లోపల తీసుకోవద్దు కానీ నాకు అక్క బావ ఇద్దరు కనబడ్డరు ఆడ. ఆగో ఏడ కనబడ్డర్రా? మరి అక్కని బావని మందలు ఇచ్చినవా? మాట్లాడిండా బావ మంచిగా? అగో ఎందుకు మందలేనే, దగ్గర పోయి మాట్లాడినా. ఏమో పని మీద హాస్పిటల్కి వచ్చిర్రు. ఆగో ఎందుకురా? ఎవరికన్నా ఏమన్నా అయిందేంది? ఇవ్వరికి ఏం కాలేదే, ఓ పని మీద వచ్చిరట అక్క బావ ఇద్దరు కలిసి. ఆగో ఓ పని మీద వచ్చిర్రంటన్నావు, హాస్పిటల్ అంటన్నావు. అడగవారా ఏం పని మీద వచ్చిర్రో? ఆపసాపత ఉండదా? బుధవారం నాడు భువనగిరిలో ఏదో పెద్ద దవాఖానలా పెద్ద డాక్టర్ వస్తారట. వారానికి ఒక్కసారే వస్తారట. పిల్లలు కానీ చూస్తారట ఆయన. ఇక అక్కోళ్ళు లేవు డాక్టర్, చిన్న డాక్టరు చెప్పిందట అక్కకు, అక్క పలానా రోజు డాక్టర్ వస్తాడు, పోయి చూపించుకో, పిల్లలు కానీ మంచిగా చూస్తాడు అని. ఇక అక్క భావం తీసుకొని వచ్చినట్టుంది. సరే లోపలికి పోతుంటే నాకు కనబడ్డరు. నేను ఇక ఆగి అక్కని పిలిచిపోయి మాట్లాడినా. అవునారా? అట్లనా? మరి మంచిగా మాట్లాడిండ బిడ్డ బావా? మంచిగా గట్టిగా మాట్లాడి ఏం చేయాలి మరి? అక్కకేమన్నా తినబెట్టపోయినవురా? తీసుకుపోయినా అక్కకు బావకు షాయి తాగిపించినా ఏమన్నా తినురు అంటే వద్దన్నారు. ఇక నేను కూడా షాయి తాగి సపరేట్గా వచ్చిన. ఇక సరే సరే. ఓ పిల్ల అందరికి ఇచ్చినావే? మా ఇచ్చిన అత్తమ్మా. ఇయ్యకుంటే ఏమన్నా దాచిపెట్టుకొని వచ్చినా అనుకుంటున్నామేంది? కావాలంటే పోయి అడుగు, పోయి ఇచ్చినా లేదో. గట్ల కాదే పోరి, గా పొరాలకి ఇచ్చినవా అని అడుగుతాన్నా. ఉత్తన కోపానికి అత్తవేందే? గదేగా ఇచ్చినా అని చెప్తున్నా. ముచ్చట చాలదా, ఆకలి అవుతుంది, అన్నం వేసుకోదు. ఇంకా కూర గానే కాలేదు, నీకు అప్పుడే ఆకలి అవుతుందా? అయిందే, పక్కన పెట్టింది అమ్మ. ఏమైంది మరి? గిన్సైపోయినావు, ఎటు తిరిగి వచ్చినావు? అట్లా తిరిగి ఇక ఆడికెళ్ళి మీ ఇంటికి పోతే ఇక మీ నాయన 1 కింటాల బియ్యము 10 కిలోల పప్పు అవి ఇవి అన్ని వేసి మూట కట్టిండు. అవి ఎత్తుకుని వచ్చారు. గీ టైం అయింది. నీకా నన్ను లేకపోయింది, అన్నం వేసుకురా. ఏంది కూరకి ఇంత గట్టిగా వండినావు? నేను ఎందుకు వండినా? మీ అమ్మనేగా వండింది. అందుకే నీ పిల్లలతో అనిపించుకోరా. నేను అడితే నీకు నచ్చదు కదా. ఏదో ఉత్తగా గట్టిగా అయిందని అడిగింది, దానికి కూడా ఇద్దరు మాట్లాడాలా? పెట్టారా? అలా ఏమైందిరా అన్నా? కవిత కాలు రైల్వే స్టేషన్ లో కూర్చొని ఏడుస్తున్నానా? నీకేం చెప్పిరా? ఈ సప్న పిల్ల లేదా అన్న, ఆమె నాకు చెప్పింది. అందుకే నేను ఉరికొచ్చి చెప్తున్నా. ఆమెకు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిరా నాన్న. పోడా పోరా పో. అన్నం తింటా. ఆగా నిన్న అరే కలిసిన వాటిలో ఉన్నాయి, తింటా అంటే వాళ్ళకి చేస్తాం. గాడెందుకు కూసుందో, మళ్ళీ ఏం కష్టం వచ్చిందో. పోరంతో నేనన్నా పోకపోతే పాడుగాను.
ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు ఫస్ట్ నీళ్ళు ఉడుచుకో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు గిడెందుకున్నావు ఉత్తగానే వచ్చిన తలకే కలమైందా నాటకాలు ఆడుతున్నావు ఉత్తర గిడికి ఎందుకోసం ఏమైంది చెప్పు నిన్న మీ బావ నేను హాస్పిటల్కి వచ్చినాం కదా నువ్వు కూడా చూసినావు కదా హాస్పిటల్ నుంచి ఇంటికి పోయినాక మా అత్త మస్తు మరి ఇంత కూడా బాగా ఏమనలేదా ఏమనలేడు నువ్వు రాక్క మీ అక్క సంగతి చెప్తాను వద్దురా వద్దు అరే ఎందుకు వద్దంటావు దాన్ని ఇలా నరికేస్తా నీ అవ్వ నాటకాలు అనుకుంటుందా లేకపోతే బుడ్డ పిల్ల అనుకుంటుందా కొట్టుడేంది ఈ కోపంలో నేను ఇంటికి తీసుకుపోయినా అనుకో పంచాయతీ పెద్దగా అవుతుంది ఏమొద్దు అట్లనే వాళ్ళు ఎంత కొడితే అంత పడుకుంటూ ఊకుంటావా ఇగో చూడక్క మీ అత్త సంగతి మీ మొగడి సంగతి అందరి సంగతి చెప్తా ఒక్కడి సంగతి చెప్తా అరే బుడ్డ పిల్లని కొట్టరు ఇష్టం కొడతారు ఏమో తమ్మి నా రాత ఎట్లుంటే గట్లనే అవుతుంది అరే వాళ్ళకి భయపడి వీళ్ళకి అందరికి భయపడి ఏం చేస్తావు ఎన్ని రోజులు తెప్పలు తిరుగుతుంటావు వద్దురా తమ్మి వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు వాళ్ళతో మనం పెట్టుకోలేము ఏడుకోయినా పైసలు ఇచ్చి వాళ్ళ దగ్గర గెలిపించుకుంటారు ఏ వాళ్ళక్కడ ఎన్ని పైసలు ఉన్నాడక్క ఏడికి పోతారో ఎట్లా గెలిపించుకుంటారో నేను కూడా చూస్తా ఇలా వాళ్ళ సంగతి చెప్తున్నాడు వద్దురా కాదక్క పంచదైతే నువ్వు మన ఇంటికి రావాలి కానీ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నావు మరి ఏం చేయాలరా అత్తగారింటి కాడ సుఖం లేదు అమ్మగారింటి కాడ సుఖం లేదు అందుకే సత్తామని వచ్చిన పిచ్చి లేచిందా ఏం మాట్లాడుతున్నావు మరేందిరా ఇంటికి వస్తే నీ పెళ్ళానికి ఇబ్బంది ఆడుంటే మా అత్త మామకి ఇబ్బంది మరి ఇంకేం చేయాలి సావకపోతే అన్న ఫస్ట్ అయితే ఇంటికి పంపా ఇక్కడ అందరు చూస్తున్నారు కాదురా వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు ఒక్క సర్వే వాళ్ళ 4 తన్ను వస్తేనే మంచిగా ఇంటారు మళ్ళీసారి పాక నువ్వు నడువు ఏం కాదు పా ఏమొద్దు నేను రాను అక్క పోపా ఇంటికి పంపా ఫస్ట్ పా ఇంటికాడ పంపన్నాడు ఇంటికి ఏమొద్దు నేను రాను రాకపోతే వస్తావేందిరా నడువు బిడ్డ ఏమైందిరా ఏమైంది అబ్బా ఏం కాలేదు వచ్చుడుతోటి ఏమైంది 10 మంది వినాలి కావచ్చు ఏయ్ నీళ్ళు పట్టుకురాపో నడువు ఇంట్లోకి రా నడువే ముందే కూర్చోపో నడువు ఇగో అక్క కింద పెడతావేంది బిడ్డ తాగు బిడ్డ తాగు కాదు బిడ్డ ఒక పట్టల దిక్కు ఎందుకు పోయినవురా ఏమైంది బిడ్డ అడుగుతే సప్పుడు చేస్తలేవు అటు దిక్కు ఎందుకు పోయినావు బిడ్డ మొన్న నేను వచ్చినప్పుడు మంచిగానే ఉంటిరు గారా మళ్ళేం లొల్లైంది బిడ్డ ఆగో పిల్ల ఎంత అడిగినా సప్పుడు ఎత్తలేదు ఓ పోడా నీకేమైనా చెప్పిందారా అక్క నేను ఎంత అడిగినా ఏం చెప్తలేదు ఏమో ఎందుకు పోయిందో ఏమైందో ఆమె అడగరా అదే ఏందో ఏమో పో నాకు ఈ గోస ఈ పిల్ల బతుకు ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో ఏం లేదమ్మా నువ్వు ఇటు వచ్చుడుతోటే ఈయన నేను హాస్పిటల్ పోయినాము ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ నాకు ఎందుకు చెప్పి పోలేరని ఈయనను నన్ను మస్తు కొట్టింది నన్నేమో ఇంటికి రావద్దు ఇంటికి వస్తే నిన్ను నరికేస్తా అన్నది అందుకే రైల్వే స్టేషన్ సైడ్ పోయినా కాదు బిడ్డ నీకు మేమందరం లేవారా ఇది నీ ఇల్లు కాదా నువ్వు గట్టి ఎందుకు పోయినావు బిడ్డ ఇంకెట్లా చెప్తుంది చూడు రైల్వే స్టేషన్ దిక్కు పోయినా అని బుద్ధి లేదు అగ్గో కవిత వచ్చినట్టుంది
కవిత ఎప్పుడు వచ్చినావురా? వద్దే ఇప్పుడే వచ్చిన. ఏమైందిరా ఒకదాని వచ్చినావు? మా తమ్ముడు రాలేదా? అయ్యో కవిత ఎందుకు ఏడుస్తున్నావురా? అనిలు అక్క ఎందుకు ఏడుస్తుంది? ఏం చెప్పాలి వదినే, ఎప్పుడు జరిగే పంచాదే కదా, అప్పటి నుంచి చూస్తలేము మనము ఆమె పెళ్ళైన నుంచి. మళ్ళా పంచాయతీ పెట్టుకుండటనా? ఏమైందత్తమ్మా? మళ్ళీ ఎందుకు పెట్టుకుండట పంచాయతీ? ఏం పుట్టిందట ఆయనకి? ఏం చేయాలి బిడ్డ, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారతలేరు. ఇవే జరుగుతుంది. ఏందయ్యా నీళ్ళు మీ అక్కను అంత ఇబ్బంది పెడుతుంటే సపోర్ట్ చేయకుండా ఊకుంటున్నారు. ఇవాళ రేపు ఎవరు వాడుతున్నారు? కొడితే తిడితే కన్నా తల్లిదండ్రులు అంటేనే పడతలేరు. ఇంకేం చేస్తాం వదినే, చూస్తున్నావుగా నువ్వు ఆమె పెళ్ళైన నుంచి అదే కొట్లాట్లు అదే పంచాయతీలు. మొన్ననైతే 4 రోజుల కింద అమ్మ నేను మా మామ అందరం కలిసిపోయి మాట్లాడి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము అప్పచెప్పి వచ్చినాం. మళ్ళీ ఏదో దావకానకు పోతే ఇద్దరిని మా బావని మేము ఇద్దరిని కొట్టిందట మా అత్త, మా అక్కోళ్ళ అత్త. పోయి సస్తాను పోయి రైల్వే స్టేషన్లో కూర్చుంటే పోయి దోలుకొచ్చిన. ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు. ఏం చేయాలా? నీ ప్లేస్ లో నా తమ్ముడు ఉంటే అమ్మ అత్త మామని నా మొగని ఆన్నే సాఫ్ చేసు. నువ్వు గాని సప్పుడు కంటుకున్నావు గాని. కొట్టుడు తిట్టుడు ఎంతసేపు వదినే అనుకుంటే ఎంతసేపట్లో అయిపోతుంది. కానీ అక్క గురించి ఆలోచిస్తున్నా. ఎంతైనా మనం వాళ్ళ కాలు మొక్కెట్టలేము, ఎన్నటికైనా వాళ్ళ సంసారం గట్టిపడాలి నిలబడాలని ఏం చేయి జారతలేను, నోరు జారతలేను. ఇవరిదాకా రైల్వే స్టేషన్లో ఒక ముచ్చట చెప్పినప్పుడే ఆడికెళ్ళి పోయి సంపేయబుద్ధి అయింది. వద్దురా వద్దురా అని బతలాడి తీసుకొచ్చింది. లేకపోతే వాళ్ళ పని అయిపోతుంది నాకు వచ్చే కోపానికి. అయినా ఇచ్చిపెట్ట వాళ్ళ సంగతి ఇక అయిపోయింది, వాళ్ళది అయిపోయింది, ఇచ్చిపెట్టండి ఈసారి. ఇక గంతేరా, నాకు కూడా ఓపిక నశించింది. ఈసారి ఏదో ఒకటి వేయాల్సిందే వాళ్ళను. కాదా అన్న బిడ్డ, పొల్లను గొడ్డును కొట్టినట్టు కొట్టింది. దాకంలో కోతనే కొడతా అదే సుంటాడిదే. దానికో బిడ్డ లేదా? దాని బిడ్డకు పిల్లగాళ్ళు లేరా? మరి నా బిడ్డకు పిల్లగాళ్ళు వద్దా? సరే అమ్మా, ఏదో ఒకటి చేద్దాం, అదంతేంది. కానీ ముందు అక్కకు అన్నం పెట్టుకో. ఆమె ఎప్పుడు తిన్నదేమో ముఖమంతా గుంజుకోపోయింది. నడవక తినిపో. పా బిడ్డ పా, లే. అరే నడువా, అక్కకి అన్నం పెట్టుకున్నాడు. నడు. ఏడు పోయినా వదినే? ఏడికి లేదయ్యా, మీ అన్న గల్లకి ఎవరికో పైసలు ఇచ్చిండంటే ఆడుకొస్తానని పోయినా. సరే సరే తీయదు. సరే మీ అక్కను జర చూడు, వాళ్ళు 4 తలిగిపోయి అట్లయితేనే వింటారు. ఇక అట్నే చేస్తా వాళ్ళ సంగతి చెప్తా. సరే సరేనా?